సీఎం రేవంత్ చేస్తున్న ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పై జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎల్ఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ధర్నాకు కౌంటర్ గా ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఏదైతే పసుపు నీళ్లు చల్లి శుద్ధి కార్యక్రమం అయితే చేపట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాము. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా హసీద్దీన్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, గతంలో 10 ఏళ్లు 9.5 సంవత్సరాలు పరిపాలించింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 2016 నుంచి ఉన్న వ్యక్తి కేటీఆర్, ట్విట్టర్ పిట్ట గారు. కేటీఆర్ గారు నడిపిస్తూ ఎల్ఆర్ఎస్లో హైదరాబాద్ నగర ప్రజల ముక్కుపిండి వసూలు చేసి పైసలు మొత్తం వసూలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ అప్పుడున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి వారు కేటీఆర్ గారిది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి, హైదరాబాద్ నగరంలో ఉన్న హైదరాబాదీలకు, ప్రతి బీదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ హైదరాబాదీలకు అనుకూలంగా ఉండాలని ఎల్ఆర్ఎస్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి మేధావి వర్గంతో చర్చించి జిహెచ్ఎంసీలో ఉన్న సీనియర్ ఆఫీసర్లతో చర్చించి ఒక పాలసీ తీసుకొద్దామని నిన్న మాట్లాడగానే వెంటనే ఆగమేఘాల పైన కేటీఆర్ గారు, ఎందుకంటే ట్విట్టర్ పిట్ట గారి చేతుల్లోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితికి ఉన్న కార్యకర్తలు పారిపోతున్నారు, ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, కార్పొరేట్ హైదరాబాద్ నగరం ముఖ్యంగా కార్పొరేట్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఏదో మసిబూసి మాడగా చేసి ఈరోజు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు, సర్కిల్ ఆఫీసుల ముందు, జోనల్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ధర్నా కార్యక్రమంలో అది హెడ్ ఆఫీస్ కానీ, సర్కిల్ ఆఫీస్ కానీ, జోనల్ ఆఫీస్ కానీ పట్టని కొడితే 10-20 మంది లేరు, 4 ఎమ్మెల్యేలు, 10 మంది కార్పొరేటర్ల. ఎంతమంది గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్పొరేటర్లే. కానీ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన లేరు. ఈరోజు ప్రజాప్రతినిధి అనేది కార్పొరేటర్ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోతారు. అదే దాంట్లో భాగంగానే దయ్యాలు భేదాలు వర్ణించినట్టుగా ఆ రాక్షస ఆలోచనతో వచ్చింది. కాబట్టి జిహెచ్ఎంసీకి మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లము, ముఖ్యంగా మా మహిళా కార్పొరేటర్లను, మా ఫ్లో లీడర్ గారి నాయకత్వంలో మీరందరం కూడా వచ్చి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, ఎందుకంటే దయ్యాలు వేయదార వల్లించట్టుగా ఆ రాక్షస ఆలోచనతో వచ్చారు. కాబట్టి పాలాభిషేకం చేసి జిహెచ్ఎంసీని పాలతో మరియు పసుపు నీళ్లతో శుద్ధి చేశాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 100 కోటి మంది జనాభా ఉన్నది. ప్రజాపాలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ముందుకు పాలన తీసుకుపోతున్నారు. కాబట్టి ఎలాంటి అశుభ కార్యక్రమాలు కావద్దని చెప్పి శుద్ధి చేసి మరి పోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు గడవకముందే, ఒక 100 రోజులు కూడా గడవకముందే ఈ యొక్క ఇచ్చిన గ్యారంటీలో ఏదైతే ఉందో ఆ గ్యారంటీలలో 4 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన మన్నలు పొందుతుందనే ఉద్దేశంతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని దీన్ని ఎలాగైనా చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గతంలో కూడా చూసాం, జిహెచ్ఎంసీలో దాదాపుగా 7,000 కోట్ల అప్పులు చేసి ఒక కాంట్రాక్టర్కు కూడా పే చేయని దౌర్భాగ్య స్థితి ఆ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అప్పుల కుప్పగా తయారు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిందించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షం ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, మనకు ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖుననే జీతాలు ఇచ్చే స్థాయికి ఇప్పుడిప్పుడే వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని చక్కదిద్దే పాలనలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉంటే దీన్ని ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు ఈ లేనిపోని కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా పేద ప్రజల దగ్గర గ్రేటర్ హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉండే ఈ గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 25 లక్షల మంది కంటే ఎక్కువ పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ ని ఒక గొప్ప కార్యక్రమంలో, ఒక యజ్ఞంగా స్టార్ట్ చేస్తున్న ఉద్దేశంలో దీనిలో తీసుకొస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దీన్ని ఎలా అయినా కూడా ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో ఈ యొక్క దొంగ డ్రామాలు ఆడడం జరుగుతుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రానున్న ఎలక్షన్లలో కూడా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ కు అడ్రస్ లేకుండా చేస్తారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తిరుపతితో నుమాన్, ఆంధ్రజ్యోతి.